అగో నిన్న మా అన్నతో తాగడానికి పోయి తాగినాక మా అన్నతో లొల్లి పెట్టుకున్నమాట ఎందుకు? నేనే లొల్లి పెట్టుకున్నదటనా? వాడే లొల్లి పుట్టించా మళ్ళా అబ్బో గట్లా చెప్పిండా? మా అన్నేం లొల్లి పుట్టించిండు, ఫుల్ తాగి లొల్లి పెట్టుకున్నావట. అగో నువ్వు కూడా అంటానా పుల్లు తాగిందని? నేను ఆపే తాగినా అయినా వాడు మళ్ళీ పుల్లు అనబట్టే నాకు మస్తు కోపం వస్తుంది. ఫుల్ తాగి అందరి ముంగట బాగా లొల్లి పెడతానవట. అరే కాదే, మీ అన్న తాగిపోతానని తీసుకుపోయినాక నేను ఆపు తాగినే, మీ అన్న ఆపు తాగినట్టున్నాడు. ఇక తాగినాక నేను వాడు నాకు కాలు తాకిచ్చిండు, కాలు తాగిస్తావురా అని చెప్పి కొంచెం గట్టిగా లొల్లి పెట్టినాక ఇక మీ అన్న నాగరికి వచ్చి పుల్లు తాగి లొల్లి పెడతాను. ఏంది బాబా పుల్లు తాగి లొల్లి పెడతాను, నీకు పుల్లు అయింది అని అంటాడు. అరే నేను ఆఫే తాగినా నాకు పుల్లు అయింది అంటే వాడు అట్టట మనిషి. వాడు పుల్లు తాగిచ్చిన అందరూ చెప్పుకోవడానికి ఇక నువ్వు పుల్లు తాగినవా అంటాడు. నాకు తాగినా కానీ అన్ని గుర్తుంటాయి కానీ తాగిస్తానన్న వాళ్ళే ఊరికి పుల్లు తాగి లొల్లి పెట్టాడు ఎందుకు మరి? అరే నేను పుల్లు తాగలేదే, వాడు ఆపే తాగిపిచ్చిండే. మళ్ళా పుల్లు అంటే ఇది కూడా ఏంద్రో నీ లొల్లి పాడవల్లో. ఏం తాగుడో ఏమో, తాగు పిచ్చి వేస్ట్ అయిందని మా అన్న బాధపడబట్టే. ఏమో పో, ఆఫ్ తాగిపిచ్చి నీకు ఫుల్ అయింది అంటే ఊకుంటానా? వాడు ఫుల్ తాగిపోయిందే నీకు ఫుల్ అంటాడు, ఆపే తాగిపిచ్చిండు.